అహ్మదాబాద్లో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. సదస్సుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. 2 రోజుల పాటు ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా రేపు జరిగే ఏఐసీసీ సమావేశంలో సిడబ్ల్యూసీ తీర్మానాలను చర్చించి ఆమోదిస్తారు. ఈ మీటింగ్కు సుమారు 1200 మందికి పైగా ఏఐసీసీ సభ్యులు హాజరు కానున్నారు. వీరితో పాటు సుమారు 300 మంది సిడబ్ల్యూసీ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి లీడర్స్, మాజీ ముఖ్యమంత్రులు, అలాగే ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అటు ఏఐసీసీ సమావేశాల్లో దేశ రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు సవాళ్లపై నేతలు చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహం, పొత్తులపైన చర్చించే అవకాశం ఉంది. అటు పార్టీ జాతీయ విధానంలో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం పైన చర్చించనున్నారు హస్తం నేతలు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెడతాము అన్నారు కాంగ్రెస్ యువనేత జిగ్నేష్ మేవాని. మొదట గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత కేంద్రంలో కమలానికి చెక్ పెడతామన్నారు. దేశ ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమం అందాలని, కేవలం కొందరికే మేలు జరిగేలా మోడీ సర్కార్ పనిచేస్తుందని విమర్శించారు. ఏఐసీసీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తాము అన్నారు జిగ్నేష్ మేవాని. One can't say we can never defeat. We will defeat them in 2027 as Rahulji is given the challenge. There is a lot of burden on our shoulders. We are ready to take this challenge and hopefully something good will come out. Justice for everyone, justice for the youngsters, youth which is unemployed youth, justice for the women, justice for tribals, OBC, ST, justice for all the weaker and the marginalized sections. Everybody who is justice for the small and medium industries. You know, there is a kind of corporate loot that we've been witnessing. That's not India. We should take care of the small and medium enterprises as well. We should take care of the poor and marginalized as well. So that's what we'll be focusing. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు, లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, అహ్మదాబాద్ లో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైనట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ అండి దీనికి సంబంధించి. సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సిఎల్పి లీడర్లు, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలంతా దాదాపు 300 మంది ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దానివల్ల వచ్చే సామాజిక పరిణామాలు, దాంతోపాటు ఆయా వర్గాలు కలిగే ప్రయోజనాలను ఆయా పార్టీలకు చెందినటువంటి, అంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి పిసిసి అధ్యక్షులు వివరిస్తారు. అదే కాకుండా అధికారంలో లేని రాష్ట్రాల్లో పిసిసి అధ్యక్షులంతా కూడా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి సమస్యలను, దానికి పరిష్కార మార్గాలను సూచిస్తూ వారు కూడా కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలకు రాజకీయ, సామాజిక, ఆర్థికమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయా ఏ వర్గాలైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి ఏ రకంగా ప్రయోజనం కలిగించాలి అన్న అంశానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేస్తారు. ఆ ప్రతిపాదనలు కూలంకుషంగా చర్చించి వాటిని మదింపు చేసి ఇక్కడ ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో, విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించి ఆ నిర్ణయాలపై తీర్మానాలు చేసి ఆమోదిస్తారు. అయితే రేపు ఏఐసీసీ సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ సమావేశంలో దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1200 పైగా ఉన్నటువంటి ఏఐసీసీ సభ్యులతో పాటు ఈ రోజు పాల్గొన్నటువంటి సిడబ్ల్యూసీ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ఇతర మాజీ పిసిసి అధ్యక్షులు, దాంతోపాటు ముఖ్యమంత్రులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు, వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వీరంతా కూడా ఆ సమావేశంలో, ఏసీ సమావేశంలో కూడా పాల్గొని విస్తృతంగా ఈ రోజు చేసుకున్నటువంటి నిర్ణయాలను, తీర్మానాలను చర్చించి ఆమోదిస్తారు. దీంతో ఈ 2 రోజుల పాటు జరిగే ఈ కీలక సమావేశంలో ఒకరోజు విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశం, రేపు ఏఐసీ సమావేశం, ఈ 2 రోజుల పాటు జరిగే కీలక సమావేశాలు గుజరాత్లో చాలా ప్రాధాన్యతగా ఉన్నటువంటి, కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి ఒక అంశం. కాబట్టి దీన్ని గుజరాత్ని గత డిసెంబర్లో కర్ణాటకలో జరిగినటువంటి విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో గత సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన జరిగింది. ఆ సమావేశంలో గుజరాత్లోనే
ఈ సమావేశాలను నిర్వహించాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో ఇప్పుడు గుజరాత్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి ప్రధానమైనటువంటి కారణం 1924లో మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించి ఆ మేరకు అక్కడ ఏఐసిసి సమావేశాలు బెల్గాంలో నిర్వహించారు 1924లో. కాబట్టి ఇప్పుడు 100 ఏళ్లు పూర్తయింది. కాబట్టి ఆయన స్మారకార్థం, ఆయన జ్ఞాపకార్థం గుర్తిస్తూ ఆయన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఈ సమావేశాలను నిర్వహించి అదేవిధంగా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఉక్కు మనిషిగా స్వాతంత్రానంతరం దేశాన్ని చాలా బలీయమైనటువంటి శక్తిగా భారత్గా రూపొందించడంలో కీలక పాత్ర వహించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఈ సంవత్సరం. కాబట్టి ఈ రెండింటి అంశాలను పరిగణలో తీసుకొని కాంగ్రెస్ పార్టీని స్వాతంత్రోద్యమంలో ముందుంచి దేశ ప్రజలను నడిపించినటువంటి ఈ వ్యక్తులను వారిని స్మరించుకుంటూ వారిని ప్రేరణగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఉన్నటువంటి అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే విధంగా ప్రేరణ కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం. ఆ మేరకు గుజరాత్లో ఈ రకంగా ఈ 2 రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే వరుసగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీను కదిలించాలి, ఆయా సమస్యలకు పరిష్కార మార్గంగా కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేసి ఎన్నికలకు సమాయత్తం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఈ సమావేశాలను నిర్ణయం తీసుకుంటున్నారు, అదేవిధంగా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చిస్తారు. రాజకీయంగా, దాంతోపాటు పూర్తి స్థాయిలో సామాజికంగా, ఆర్థికంగా, అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి కూడా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దృక్పథం ఈ సమస్యల పట్ల ఉంది అన్న అంశాన్ని తెలియజేసేందుకే ఈ సమావేశాలు నిర్వహించి ఆ మేరకు పలు నిర్ణయాలు తీసుకుపోతున్నారు. ఇది చాలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రాధాన్యత, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గుజరాత్తో ఉన్నటువంటి అనుబంధం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని శ్రేణులను కదిలించాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రధానంగా వచ్చే ఏడాది 2026లో జరగనున్నటువంటి అస్సాము, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఆ తర్వాత 2007లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి 2027లో జరగబోయే గుజరాత్ ఎన్నికలను కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని అధికారంలో ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీని ఎట్లయినా కానీ ఓడించాలి, మతతత్వ శక్తులను అదేవిధంగా విద్వేషాలను రేకెత్తించే ఇలాంటి పార్టీలు అధికారులు ఉంటే ఏమాత్రం కూడా సమంజసం కాదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఈ సమావేశం నిర్వహిస్తుంది. దాంతోపాటు సాధారణంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు కూడా 2028లో ఉన్నాయి. వరుసగా 2026, 27, 28 రాష్ట్రాల్లో అసెంబ్లీలోకి ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా 2029లో కూడా సాధారణంగా లోక్సభకు సాధారణ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ అసెంబ్లీ రాష్ట్రాల జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో జరగబోయే సాధారణ ఎన్నికలు కూడా శ్రేణులను కదిలించాలి, తమ పూర్వాపరాలను తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఘన చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని, ప్రేరణగా తీసుకొని శ్రేణులంతా కూడా కదిలి పనిచేయాలన్న ఉద్దేశాన్ని పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గుజరాత్లో 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లో 2038లో బర్దోర్లో ఒకసారి ఏసీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత 2061లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భావనగర్లో ఇలాంటి ఏసీ సమావేశాలు జరిగాయి. 64 ఏళ్ల తర్వాత మరొకసారి అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్ ప్రాంగణంలో ఈ రకంగా సిడబ్ల్యూసీ సమావేశం, రేపు ఏసీ సమావేశాలు నిర్వహించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్లబోతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. అలాగే